కాంగ్రెస్ ఏడాది పాలనలో మెట్రోకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మెట్రోపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి రెండో దశ విస్తరణకు వేగంగా అడుగులు వేశారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే పాత బస్తీ పనులకు మోక్షం కల్పించారు. 5 కారిడార్ల మెట్రో పనులకు సంబంధించి డిపిఆర్ ఇప్పటికే కేంద్రానికి చేరగా అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉంది. హైదరాబాద్ రవాణాలో కీలకంగా మారిన మెట్రో రైలు రెండో దశ విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వం రెండో దశపై నిర్లక్ష్యం వహిస్తే కేవలం 10 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులకు శ్రీకారం చుట్టింది. 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేరకు 24,269 కోట్లతో నిర్మాణం చేసేలా ముందుకు సాగుతోంది. రెండో దశ పనులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తోంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వం రెండో దశలో ప్రతిపాదించిన 3 కారిడార్లను రద్దు చేసి నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో రైలును నడిపించాలని భావించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులతో వరుస సమీక్షలు చేపట్టారు. తమ ప్రభుత్వ హయాంలోనే నగరవాసులకు మెట్రోను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మొదటి దశ ప్రాజెక్టును 2012లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో L&T ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండో దశ పనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ చేపట్టేందుకు నిర్ణయించాయి. 30% నిధులు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 18% కేంద్రం, 4% పీపీపీ మోడల్లో మిగతా 48% నిధులను కేంద్ర సావరిన్ గ్యారంటీతో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోందని భావిస్తున్నారు. మొదటి దశలో చేపట్టిన రెండో కారిడార్ జేబీఎస్ ఫలక్నామాలో ఎన్జీబీఎస్ దాటిన తర్వాత ప్రార్థనా మందిరాలు అడ్డురావడంతో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ప్రతిపాదించిన 15.5 కిలోమీటర్ల పనుల్లో 5.5 కిలోమీటర్లను నిలిపివేసి ఎంజీబీఎస్ వరకు మాత్రమే మెట్రోను పూర్తి చేశారు. దీంతో అప్పటి నుంచి పాత బస్తీ వాసులు మెట్రో కోసం ఎదురు చూస్తున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పనులను పూర్తి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే పాత బస్తీ పనులకు మోక్షం కల్పించారు. ఈ ఏడాది మార్చిలో ఫలక్నామా వద్ద సీఎం రేవంత్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఎన్నికల్లోపు ఓల్డ్ సిటీకి మెట్రోను తీసుకొస్తామని చెప్పడంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నగరంలో మెట్రో విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పనులు చకచకా జరుగుతున్నాయి.